మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. వేడి మొక్కజొన్న పొత్త, మిర్చి బజ్జియా? మిర్చి బజ్జీ. నెక్స్ట్ మీరు. మిర్చి బజ్జీ. లేదు, వేరే మిర్చి బజ్జీలు లేవు మా దగ్గర, అయిపోయాయి. గడ్డం పెంచడమా, క్లీన్ షేవా? గడ్డం. గడ్డం. ఓకే, గేమింగా జిమ్మింగా? రవి. జిమ్మింగ్. ఓకే, క్యాజువల్ అండ్ కాంఫియా లేదా స్టైలిష్ అండ్ ట్రెండియా? రవి. సారీ, హను. ఆప్షన్స్ ఏంటి? క్యాజువల్ అండ్ కాంఫియా, స్టైలిష్ అండ్ ట్రెండియా? క్యాజువల్. క్యాజువల్. ఓకే, హను. సెటిల్ లైఫా, అడ్వెంచరా? అడ్వెంచర్. ఓకే, అండ్ ఒక్క పాజ్ తీసుకోవచ్చా? నేను ఒక వెరీ క్రూషియల్ పాయింట్ మిస్ అదొక్కటి చెప్పాను. పర్వాలేదు, అది దీని తర్వాత తీసుకోవచ్చు. అది నా వైఫ్ అండి. మీ వైఫా? అమ్మో, అయితే చెప్పాల్సిందే. యాక్చువల్లీ ఇది సెకండ్ పాయింట్ అండి, నేను మర్చిపోయాను. మా నాన్నగారి గురించి చెప్తూ ఆ ఎమోషన్లో మర్చిపోయాను. నిజంగా నాకు తెలిసి నేను అడుగుతుంటే కూడా అతని మైండ్ అంతా వాళ్ళ ఆవిడ దగ్గరే ఉంది. ఇంటికి అది లేదండి, అది చెప్పాలి. లలిత, మై వైఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నువ్వు లేకపోతే సినిమాలో యాక్ట్ చేయాలనే ఒక నిర్ణయం కూడా నేను తీసుకునేవాడిని కాదు, తీసుకోవడానికి ధైర్యం సరిపోయేది కాదు. ఎప్పుడు నా పక్కనే నాతోనే నిలబడ్డావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రామిస్ చేసిన రిటైర్మెంట్ నీకు ఇచ్చి తీరుతా. థ్యాంక్ యూ. ఏమిచ్చి తీరుతారు? ఏమిచ్చి తీరుతారు? నేను ఆమెకి రిటైర్మెంట్ ఇస్తాను ప్రామిస్ చేశాను. అంటే నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, నేనే పెద్ద హీరో అయి నీకు సంపాదించి పెడతాను. షీఈ్ వర్కింగ్ రైట్ నౌ. అలా సో రిటైర్మెంట్ ఆమెకి ఇష్టమైతే వర్క్ చేసుకోవచ్చుగా. లలిత, మీకు ఇష్టమైతే వర్క్ చేసుకో. ఇక్కడ లేదండి, అదే అక్కడ కెమెరాలో చూస్తుంది కదా, అందుకని. అయ్యో, ఆమెకు వర్క్ చేయడం ఇష్టం అండి. అదే నేనేంటంటే నీకు వర్క్ చేయాల్సిన అవసరం లేదంటే సంపాదిస్తా, ఇంకా తర్వాత నీ ఇష్టం అని చెప్పి. నీ ఇష్టం లలిత, నీకేం కావాలంటే అది చేసుకో, ఓకేనా? కానీ హస్బెండ్ ని మాత్రం ఇట్లాగే గ్రిప్ లో పెట్టు, ఓకే? థ్యాంక్స్. క్వశ్చన్లు అడుగుతుంటే కూడా మధ్యలో నువ్వు గుర్తొచ్చావు, చూసావు? అయ్యో, అది థ్యాంక్ యూ. ఒక క్రూషియల్ థింగ్ అండి అన్నాడు. నేను అనుకున్న ఒక టెక్నీషియన్ మర్చిపోయాడేమో అని. మా ఆవిడ అన్నాడు. అమ్మయ్యా, థాంక్స్ అండి, యు సేవ్డ్ మై లైఫ్. యా, షీ ఈజ్ యువర్ లైఫ్, నో దట్స్ వై. వైఫ్, నో దట్స్ వై. ఓకే, సో మనం ఎక్కడ ఉన్నాం? యా, రెడీ హను? ఎవరు మీకు ఎక్కువగా హెల్ప్ చేశారు? డైరెక్టర్ గారా, ప్రొడ్యూసర్సా? డైరెక్టర్ గారా? అంటే మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు అక్కడే ఉన్నారు. నవీన్ గారు అలా అన్నారు కదా, చూసుకుందాం తర్వాత. అండ్ మీకే లాస్ట్ క్వశ్చన్, రెడీయా? ఎవరి వర్క్కి మీరు ఎక్కువగా మార్కులు వేస్తారు? డిఓపి గారికా, ఎడిటర్ గారికా? డిఓపి. సారీ అండి, అంటే చూస్ చేసుకోమన్నారు కాబట్టి డిఓపి అని చెప్పాను. సారీ, నన్ను కార్నర్ చేశారు, సారీ. ఓకే, లేదు నేనే కార్నర్లో ఉన్నాను. ఓకే, మీరిద్దరు ఇక్కడే ఉండండి. సెంటర్లోకి మనం అనంతికాని పిలిచేద్దాం. అనంతిక, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యాడ్ మూవీలో చేసింది, అండ్ అలాగే రాజమండ్రి రోజ్ మిల్క్ అనేటువంటి సినిమా కూడా మేబీ విల్ గెట్ టు సీ ఇట్ వెరీ సూన్. ఎస్, అండ్ లాల్ సలాం ఆల్సో. అనంతిగా మధ్యలోకి వచ్చేసి మీరు నిజంగానే మాట్లాడి కార్నర్కి వచ్చేసారు. లలిత అక్కడ ఉంది. యా, ఓకే. అనంతిగా, సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ టూ. రెడీ? హాట్ కాఫీ ఆర్ పకోడీ? హాట్ కాఫీ ఆర్ పకోడీ? పకోడీ. మైక్ ఆన్లో ఉందా? ఆన్లో కాదా? అయితే ఒక మైక్ ఇవ్వచ్చు కదా బాయ్స్. సినిమాలో ఏమో బోలెడంత ప్రేమ గీమ అన్నారు. ఓకే, క్వైట్ ఈవినింగ్ అట్ హోమ్ ఆర్ పార్టీ? ఆ మైక్ కూడా పనిచేయట్లేదా? అయ్యో, ఈ మైక్ ఇవ్వచ్చు కదా. హలో. అమ్మయ్యా. క్వైట్ ఈవినింగ్ అట్ హోమ్ ఆర్ పార్టీ? ఈవినింగ్ అట్ హోమ్. ఆన్లైన్ షాపింగ్ ఆర్ ఇన్ స్టోర్ షాపింగ్? ఆన్లైన్ షాపింగ్. ఓకే, సోలో ట్రిప్ ఆర్ గ్రూప్ ట్రిప్? గ్రూప్ ట్రిప్. రవి ఆర్ హను? అది సినిమా చూడాలి. అదైతే సినిమా చూడాలా? ఓకే, ఎవరి యాక్టింగ్ బాగుంది? దే ఆర్ గుడ్, లైక్ దేర్ ఓన్ వేస్. దే ఆర్ గుడ్. ఓకే, సరే అయితే ఇలా మీరు చెప్పరు కానీ ఆ యారో మార్క్ ఏదమ్మా ఇవ్వండి ఒకసారి. మీరు ఈ యారో మార్క్ని ఎవరి వైపు పాయింట్ చేస్తే వాళ్ళు ఆన్సర్ అన్నట్టు అనమాట. నేను పాయింట్ చేయాలి. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ దీస్ క్వశ్చన్స్. రెడీ? షూట్కి లేట్గా వచ్చేది ఎవరు? నో వన్. ఇద్దరు కరెక్ట్ టైంకా? అంటే ఒక 5 minutes అయినా ముందు వచ్చేది? అందరూ కరెక్టే. మీ మైక్ పనిచేస్తుంది? హలో 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 హలో, మీ వాయిస్లో ఒక పవర్ ఉంది. ఫణీంద్ర సెట్లో డిలేస్ ఇంపాసిబుల్ అండి. అవునా? ఫణీంద్ర గారు 4ంటికి వచ్చేస్తారా మీరు? ఓకే, ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు? ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు? మీరైతే నా కార్. ఇలా పెట్టండి, అయితే యారో ఇలా పెట్టండి.
పుట్ ద యారో టువర్డ్స్ యూ. తనే తను. ఓకే, ఫొటోస్కి ఎక్కువగా పోజెస్ ఇచ్చేది ఎవరు? ఓకే, టిఫిన్ టైంకి కూడా బిర్యానీ అడిగేది ఎవరు? ఐ మైట్ ఆస్క్ ఫర్ దోశ ఆర్ ఇడ్లీ. ఓకే, ఆరో మార్క్ మీకేనా మళ్ళీ? డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు? డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు? లేదా ఎవరు లేరా? లేదు. ఓకే, నేను స్టేజ్ దిగగానే రిలీఫ్ ఫీల్ అయ్యేది ఎవరు? నేను ఊరికే సరదాగా అడిగాను. వేరే వాటికి మాత్రం లేట్గా సమాధానం చెప్పింది, దీనికి మాత్రం వెంటనే నేను అని చెప్పేసింది అమ్మ. ఓకే, సెట్లో ప్రాంక్లు ఎక్కువగా చేసేది ఎవరు? ప్రాంక్. నో వన్ ప్రాంక్. ఓ వెరీ సీరియస్ సెట్. ఓకే, షాపింగ్ బిల్ ఎక్కువగా చేసేది ఎవరు? సుమయ్య. ఓకే, ఎవరికి సీక్రెట్గా లవర్ ఉన్నారు? నేను లలిత. వైఫ్ సీక్రెట్ లవర్ కాదు కదండి, సో వాడికే సీక్రెట్ లవర్. అన్నో. ఓకే, మేకప్ లేకుండా బయటికి వెళ్ళడానికి భయపడేది ఎవరు? ఆరో ఏంటి నా వైపు ఉంది? ఎవరు లేరా? అందరినీ విశ్వనాథ్ గారు మీరు మేకప్ అలౌ చేయలేదా అసలు? ఎవరికి కడిగేసినట్టున్నారు ఫేస్లు. 8 వసంతాలు మూవీతో ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంది ఎవరు? ఓ, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ఇట్. అండ్ నవ్ యూ కెన్ స్పీక్ ప్లీజ్. అండ్ ఆ తర్వాత మనం మన డైరెక్టర్ గారు స్పీచ్ వినబోతున్నాము. మనేంద్ర గారు రెడీ, షూలేస్ అవి కట్టుకొని రెడీగా ఉండండి మీరు. ఓకే ఓకే, అనంతిక.